ఒకటి లక్ష్మణ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సో మొదటి ఎన్డీఏ ప్రభుత్వం, మొదటి ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటి కేబినెట్ సమావేశం. సో ఈ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో మరి ఎన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోవాలి లక్ష్మణ్ గారు? అసలు రేపు క్యాబినెట్ ఉన్నట్టు సమాచారం అయితే లేదు. మరి ఒకవేళ రేపు కాకుంటే తర్వాత జరగచ్చు, ఎల్లుండైనా. ఎల్లుండు అసెంబ్లీ సమావేశాలు కూడా 19 అన్నారు కానీ అసెంబ్లీ సమావేశాలు 19, అసెంబ్లీ సమావేశాలు కూడా 19 అన్నారు కానీ నాకు ఒక శాసనసభ్యుడు ఇవాళ చెప్పిందంటే ఇంకా సమాచారం మాకు ఇవ్వలేదు అని చెప్పాడు. సరే, ఏది ఏమైనా ఒక రోజు అట్ట ఇటో మంత్రివర్గం జరగాలి, అసెంబ్లీ జరగాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయాలి కదా అందరూ శాసనసభ్యులు, ఎన్నికైన వాళ్ళు. ప్రొటెం స్పీకర్ నియమించాలి, మళ్ళీ స్పీకర్ని ఎన్నుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ సమావేశము ఫస్ట్ సమావేశం కాబట్టి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అప్పుడు తీసుకునే అవకాశాలు అయితే తక్కువే ఉంటాయి. ఎందుకంటే వాటి మీద సమగ్రమైన నివేదికలు రావాలా, చర్చించాలా. పాలసీ మ్యాటర్ మీద వెంటనే పోయే అవకాశాలు ఏం కనపడడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అదంతా టెక్నికల్ రిపోర్ట్ రావాలి, ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు తచ్చంబర్జులు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెయ్యాలి అనేది నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా నష్టం జరిగిపోయింది, చేయరాని తప్పులన్నీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. అది ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు పాడైపోవటం అంటే కూలిపోవటం, తర్వాత కాపర్ డ్యామ్ కూడా కింద సిపిస్ రావటం, ఇప్పుడు వాటిని రిపేర్లు చేయాలన్నా, మళ్ళీ కొత్తగా డయాఫ్రామ్ వాళ్ళని కొత్తగా నిర్మించాలన్నా, లేదంటే దాని ముందు ఇంకొక కూడా నిర్మించాలన్నా, ఇవన్నీ కూడా నిర్ణయాలు సాంకేతిక బృందం ద్వారా, అంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ తీసుకొని చేసి తర్వాత వర్క్స్ ఏం చేయాలా అనేది నిర్ణయిస్తారు. సో టైం తీసుకుంటుంది దానికి. అది ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే కొద్దిగా ఏమైపోతుందంటే, సరే అధికారంలోకి వచ్చిన వారం రోజులకే మనం విమర్శిస్తున్నామని కాదు, కానీ ప్రజల ఆలోచన అలా ఉంది. రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ, అలాగే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, వెనుకబడిన జిల్లాల విషయంలో కానీ నిర్ణయాలు అన్నది త్వరితగతిన తీసుకొని పనులు ప్రారంభమైతే ఒకవేళ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తెలుగుదేశము అంటే ఎన్డీఏ కూటమికి మళ్ళీ ఓట్లు అడిగేటువంటి అవకాశం వస్తుంది. లేకపోతే ఏమైపోతుందంటే ప్రజల నుంచి మళ్ళీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు. అందువల్ల ఎంత స్పీడప్ చేస్తే అంత మేలు. మనం చూస్తున్నాము, స్పీడప్ చేయడానికి సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు కనిపిస్తున్నాడు. తనైతే పనిచేస్తున్నాడు సీరియస్ గా. మిగతా మంత్రులు కూడా సరే జిల్లాలకు వెళ్తారు, మంత్రి అయ్యారు కాబట్టి పోతారు. ఇప్పుడు ఇవన్నీ చేయాల్సినటువన్నీ కూడా అన్నిటికీ ప్రధానమైన సమస్య ఏమైంది? నిధులు. ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? సంపద సృష్టించాలి కదా. సంపద సృష్టించేది ఎప్పుడు, దాని మీద రెవెన్యూ వచ్చేది ఎప్పుడు? అది ఇప్పుడు జరిగే పని కాదు కదా. ఇట్ విల్ టేక్స్ మోర్ టైం. అందులో ఇప్పుడు జరగదు అది. ఇప్పుడు ముందు ఏదైనా ఈ పనులు జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందే తప్ప. మళ్ళీ రేపు 1వ తారీఖు వస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రులకు కానీ మళ్ళీ ఒక భయం పట్టుకుంటుంది ఖచ్చితంగా. 1వ తారీఖు వస్తే పింఛన్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి. అందులో మొన్న సంతకం కూడా 4,000 రూపాయలు పెంచుతూ సంతకం పెట్టారు. మరి గత 3 నెలలు 4,000, ఫస్ట్ 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు వారి ఖాతాల్లో క్రెడిట్ అవ్వాలి. మరి అదంతా కూడా మరి చాలా బిగ్ టాస్క్ గా కనపడతా ఉంది. ప్రతిపక్ష వైసీపీకి మాత్రం ఇదంతా, వైసీపీకి మాత్రం ఇది పెద్ద బలమైనటువంటి ఆయుధంగా మారబోతుంది. ఇచ్చారు. ఇంకా 1వ తేదీ ఎన్ని రోజులు ఉంది? 13 రోజులు ఉంది, ఇంకా 2 వారాలు. కాబట్టి ఇక్కడ ఏంటి, వాళ్ళలో టెన్షన్ ఉంటుంది, లేకుండా ఉండదు. కాకపోతే తను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో సరే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి తను ఎలా చేస్తాడు ఏమనేది చూద్దాము. కేంద్రం నుంచి మళ్ళీ ఏదైనా ప్రత్యేక గ్రాంట్ ఏమైనా వస్తుందా, లేకపోతే ఉన్నదాన్ని సర్దుబాటు చేసి కొన్ని ఆపేసి బిల్లులు ఇవన్నీ చేస్తాడా, ఎలా సర్దుబాటు చేస్తాడా అన్నది ఇప్పుడు ఫస్ట్ వీక్ లోనే మనకు తేలిపోతుంది తను ఏం చేయగలుగుతాడని. అయితే ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి లిమిట్ దాటినా కూడా అప్పులు చేయాలి అంటే కూడా కార్పొరేషన్ సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్ని కూడా తనఖాలు పెట్టి అప్పులు తెచ్చినప్పుడు
నేనైతే అనుకుంటున్నా ఒకవేళ ఎక్కడనగా కొన్ని ఉన్నాయేమో, ఈ ప్రభుత్వము తనఖాలు పెట్టి అప్పులు తేవాలంటే ఏమీ మిగలలేదేమో అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఒకవేళ పెట్టేసింది మిగిలితే అంటారు అన్ని. ఏమైనా మిగిలితే కనుక ఏమైనా దాటి అవి పెట్టి మళ్ళీ తెస్తారేమో అప్పుడు చూడాలి. నాకున్న అవగాహన మేరకు ఏమీ మిగలలేదు అనే సమాచారం ఉంది నాకైతే. ఆ. అన్నిటి మీద అప్పులు తెచ్చారని. అందువలన కొంచెము చాలా చాలా కష్టమైనటువంటి అంశము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లటం, నో డౌట్. ఇప్పుడు పోలవరము రాజధానికి వెనకబడిన జిల్లాల కంటే కేంద్ర ప్రభుత్వము విభజన చట్టం మీద కట్టుబడి ఉంటుంది కాబట్టి నిధులు ఇచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఇప్పుడు ఎందుకంటే అందులో ఇంకా వెనకంజ వేసే అవకాశం ఉండదు. స్పీడప్ చేయొచ్చు దాన్ని. చేసి నిధులు తెప్పించుకొని మొదలు పెడితే కనుక కొంతవరకు జనం నమ్ముతారు, వచ్చారు అధికారులు. లేకపోతే ఏమైతుంది, కంప చెట్లు కొట్టేసి లైట్లు వెలిగించేసి ఓహో వెలిగిపోతున్నది. కొన్ని ఛానల్లో చూసా, అమరావతి వెలిగిపోతున్నది. ఎట్లా వెలిగిపోతుంది? కంప చెట్లు కొట్టేసి లైట్లు పెట్టడానికి వెళ్ళిపోయినట్ట. అసలు మీరు రైతులకు వాళ్ళకు ఇవ్వవలసిన ప్లాట్లు, ఫలానా చోట మీ ప్లాట్లు ఉన్నాయి, ఇవి మీ ప్లాట్లు అని చెప్పనే లేదు ఈ రోజు వరకు. ఆ ప్లాట్లు రిజిస్టర్ చేపియాలా? రిజిస్టర్ చేపించిన తర్వాత వాళ్ళని అమ్ముకునే అధికారం ఉంది. ఆ యొక్క ప్లాట్లలో భవనాలు వెలుస్తాయి. ఒకవేళ కొన్న వాళ్ళు కొంటారు. ఇక్కడ రాజధాని వస్తుందని ఇప్పుడు నమ్ముతున్నారు కాబట్టి 33 ఎకరాల్లో అక్కడక్కడ అన్ని చోట్ల కూడా షాపింగ్ కాంప్లెక్స్ లో, సినిమా థియేటర్లు, లేకపోతే హోటల్స్, లేకపోతే అపార్ట్మెంట్ లో కడతారు. కట్టిన కనిపిస్తుంది. ప్రభుత్వ భవనాలు కట్టడం ఆలస్యం అవుతుంది, నో డౌట్. ఎందుకంటే టెండర్లు పిలవాలి అవన్నీ. అలాగే అపార్ట్మెంట్లు కట్టారు ఎమ్మెల్యేలకి నివాసానికి, అలాగే అధికారుల నివాసాలకు. అవి ఇంటర్నల్ గా అవన్నీ రిపేర్లు ఉన్నాయి, కొన్ని చెయ్యాలి. అవన్నీ చేసి త్వరగా వాళ్ళకి ఇస్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి చేరితే గనక కలకల్లా ఆడుతుంది. బట్ అసలు సెక్రటేరియట్ పరిస్థితి ఏంది? అది నీళ్ళలో మునిగి ఉంది. కింద 3 అంతస్తుల లోపల నుంచి పైకి వరకు కట్టుకుంటూ వస్తే అది మరి చెరువులాగా అయిపోయి, చూశాడు ఇవాళ విజువల్స్ లో ఒక జర్నలిస్ట్ చూపించాడు ఇలా ఉంది పరిస్థితిని. ఆ వాటర్ అంతా తీసేసి మరి అదే కంటిన్యూ దాన్నే సెక్రటేరియట్ గా కడతారా, ప్లేస్ మారుస్తారా అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది సాధ్యమవుతుందా కాదా అనేది కూడా. ఎందుకంటే అంత వాటర్ ఉంది పై వరకు. మరి లోపల ఏమైపోయింది? 3-4 అంతస్తుల వరకు కింద నుంచి కట్టారు కదా, అది పాడైందా, ఉందా, ఎలా ఉంది, సాధ్యమా, ఫౌండేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా టెక్నికల్ సిబ్బంది చూడాల్సిన అవసరం ఉంది. సమయం పడుతుంది, కాదని చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే వీలైనంత త్వరగా అందరూ కూడా సమిష్టిగా, ఇప్పుడు ఎన్డీఏలో బాధ్యత తెలుగుదేశాన్ని ఒకటే నేను అనటం లేదు, బీజేపీది అన్నిటికంటే ఎక్కువ పాత్ర ఉంది. బీజేపీ బాధ్యతంగా ఎక్కువ ఉంది బీజేపీకి. ఎందుకు? ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు, మీరు హామీలు ఇచ్చారు అంతకుముందు రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం విభజన చట్ట ప్రకారం ఇవన్నీ చేస్తామని. మీ పార్టీకి అసలు పుట్టగతులు లేని పరిస్థితుల్లో 10 సంవత్సరాల నుంచి ఇవాళ మీకు 3 పార్లమెంటు సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. మీ మంత్రి అయ్యాడు, కానీ కేంద్ర మంత్రి, రాష్ట్రంలో ఒక మంత్రి అయ్యాడు. ఉన్నప్పుడు మీ పార్టీ ఎదగాలి అంటే కేంద్రము ఉదారంగా ఉన్న ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు రాజధాని నిర్మాణ పనులు జరుగుతాయో, ఎప్పుడు పోలవరం అయిపోతుందా అనేది ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేంద్రము అలాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని సహకరిస్తేనే ఏ రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోతుంది. లేకపోతే ఏదో చెప్పాము, పైలెళ్ళింది, చూసాం కదా. నిధులు కావాలంటే వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఎప్పుడు ఢిల్లీలో మకాం వేస్తున్నాడు అని. అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే ఏం ముందుకు వెళ్తుంది రాష్ట్రంగా? మీరు ఒక సంవత్సరం పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనుకుంటా లక్ష్మణ్ గారు. అదే ఇప్పుడు సమయం అంటే అటు పోలవరం విషయంలో కానీ ఇటు రాజధాని, ఈ 2 ముందు ప్రస్తావన ఇప్పుడు చర్చలో ఉండేవి అవే. ఆ 6 నెలల లోపల హరిడిల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వర్క్ మొదలు పెట్టగలే అవకాశం లేదా? ఉంది, చేయొచ్చు అనుకుంటే. అంతకంటే ఎక్కువ అవసరం ఉంది? 6 నెలల్లో చేయలేరా ఇవన్నీ? రైతులకు ప్లాట్ రిజిస్టర్ చేయలేరా? ఇంటర్నల్ రోడ్లు వేయలేరా? వాళ్ళకి ఎక్కడ మార్కింగ్ చేసి ఇచ్చేయలేరా? రిజిస్టర్ చేయలేరా? చేయొచ్చు కదా. మీ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి టెండర్లు పిలవండి, మిగతా కార్యాలయాలన్నీ కట్టండి.
మరి అవన్నీ ప్రాసెస్ నేను అనేది టెండర్లు పిలవాలంటారా? టెండర్లు పిలవాలంటారా? కొన్ని భవనాలకు టెండర్లు పిలవాలి కదా. టెండర్లు పిలిస్తే ప్రభుత్వ భవనాలు, టెండర్లు పిలిస్తే వివిధ వారికి శాఖలకు సంబంధించిన వారికి భవనాలు కట్టాలి కదా. సమయానికి బిల్లులు వచ్చే పరిస్థితి ఉందా సార్ ఇప్పుడు? ఏది టెండర్లు పిలిస్తే ఎవరైతే కాంట్రాక్టర్లు ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు కానీ వారు నిర్మిస్తే వారికి సమయానికి బిల్లులు చెల్లించే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా? అదే కేంద్రం నిధులు ఇవ్వాలి కదా రాజధాని నిర్మాణానికి. మనకి బాధ్యత అదే చెప్తున్నా కదా నేను. కేంద్రం నిధులు ఇస్తే ఎక్కడ పోతాయి? డైవర్ట్ చేయకుండా ఉండాలా. ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? కేంద్ర నిధులు డైవర్ట్ చేశాడు. అదే కదా ప్రధానమంత్రి గారు మొత్తుకున్నారు ఏటీఎం లాగా వాడేసుకున్నాడని. ఇప్పుడు పోలవరానికి ఇచ్చి ఇంకో దాన్ని వాడుకున్నాడు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తే ఇంకో దాన్ని వాడుకున్నాడు. అది అలా చేయకుండా వాళ్ళు ఇచ్చే నిధులు దేనికి ఇస్తారో దానికే ఖర్చు పెడితే కాంట్రాక్టర్లు ముందుకు వస్తారు. ఎందుకు? కేంద్రం ఎప్పుడైనా నిధులు ఇస్తుంది, ఇబ్బంది ఏముంది, ఏం లేదు కదా అక్కడ. రైట్ రైట్ వాళ్ళ వైపు నుంచి కేంద్రం నుంచి వాళ్ళకేం ఇబ్బంది ఉంది? కేంద్రం ఇవ్వాలనుకుంటే